వెల్కమ్ టు బులెట్ న్యూస్. ముందుగా బులెటిన్స్లో హెడ్లైన్స్. మనీ లాండరింగ్ కేసులో మరో కీలక మలుపు. ఫోన్ల ట్యాపింగ్స్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్స్ మీద పెట్టు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు. దానం అనర్హత కోసం హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ. రాక్షస రాజ్యమా రామరాజ్యమా, ఎవరి పాలన కావాలో మీరే తెలుసుకోండి. ఏపీ ప్రజలకు బాబు హెచ్చరిక. ఒంగోలులో టెన్షన్ నువ్వా నేనా అంటున్న వైసీపీ టీడీపీ కార్యకర్తలు. ఇరు పార్టీ నేతల మధ్య మొదలైన రణరంగం. రాగల 4 రోజుల్లో తెలంగాణకు ఎల్లో అలర్ట్. శుక్రవారం నుండి శనివారం వరకు ఉమ్మడి జిల్లాలో వర్షాలు పడే అవకాశం. హార్దిక్ పాండ్యా సోదరులను వెంటాడుతున్న సవతి సోదరుడు వైభవ్ పాండ్యాతో పాలిమర్ వ్యాపారాన్ని మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యా సోదరులు. ఫోన్ల ట్యాపింగ్స్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్స్ మీద పెట్టు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సూచించడం ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో తెరచాటుగా చోటు చేసుకున్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చేందుకు కారణమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రక్రియను తక్కువ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈడీ విచారణ చేపట్టాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కేటీఆర్ మాట్లాడడం చూస్తుంటే ప్రజల సమస్యలను తెరపైకి తీసుకువస్తూ ప్రజల దృష్టిని మంచినీటి ఎద్దడిపైకి మార్చేలా చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఐపీఎస్ అధికారులు సైతం ఫోన్ ట్యాపింగ్లో కీలక భూమిక పోషించిన నేపథ్యంలో వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ చేతులు మారిందని, నిందితులు నేరం అంగీకరిస్తున్నందున ఈడీ రంగంలోకి దిగాలని న్యాయవాది సురేష్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన దానం విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సొంత కోర్టులోకి దానం చేరారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేస్తున్న దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో కోరారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సభాపతి గడ్డం ప్రసాద్ వద్ద అనర్హత పిటిషన్ను బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది. గతంలో సైతం ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం, అదే సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో దానం ఓడిపోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తణుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారని, చీకటి పాలన అంతం చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహాయం అవసరమని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం శ్రమిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. యువత కన్నెర చేస్తే జగన్ లండన్ పారిపోతాడని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. రైతును రాజుగా చేసే బాధ్యత తనదన్నారు. రైతులకు గోని సంచులు కూడా ఇవ్వలేని పౌర సరఫరాల శాఖ మంత్రి తణుకులో ఉన్నారని, మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ పైన చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇరు పార్టీల ప్రధాన నేతలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన వారికి గాయాలయ్యాయి. ఒంగోలులోని సమత్నగర్లో ప్రారంభమైన ఈ గొడవ కాస్త ఒంగోలు రీమ్స్ వరకు చేరింది. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి సమత్నగర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఆమె ప్రచారాన్ని ఓ అపార్ట్మెంట్లోని మహిళలు అడ్డుకున్నారు. అపార్ట్మెంట్ వద్ద మహిళలకు, వైసీపీ కార్యకర్తలకు మాటమాట పెరగడంతో గొడవకు దిగారు. ఇరు పార్టీల శ్రేణులు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ కేంద్రం. బుధవారం నుంచి గురువారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్,
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వానలు పడతాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్ జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యాను మోసం చేసిన కేసులో వారి సవతి సోదరుడు వైభవ్ పాండ్యాను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ముంబైలోని తమ భాగస్వామి కంపెనీ నుంచి 4.3 కోట్లు దారి మళ్లించినట్టు ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం వైభవ్ పాండ్యా సోదరుడు కలిసి 2021లో ముంబైలో పాలిమర్ వ్యాపారం ప్రారంభించారు. హార్దిక్, కృణాల్ ఇద్దరూ చెరో 40% పెట్టుబడి పెట్టగా వైభవ్ మాత్రం 20% పెట్టుబడి పెట్టాడు. రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వైభవ్ లాభాలను మాత్రం ముగ్గురికి సమానంగా పంచేవాడు. భాగస్వామ్యులకు ఉన్న హార్దిక్ పాండ్యా సోదరులకు తెలియకుండా వైభవ్ అలాంటి కంపెనీని మరొకటి ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తొలి కంపెనీలో లాభాలు గణనీయంగా పడిపోయాయి. దాదాపు 3 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు, కంపెనీలో తనకున్న 20% వాటాను రహస్యంగా 33.3% పెంచుకున్నాడు. భాగస్వామి కంపెనీ నుంచి చెప్పా పెట్టకుండా లక్షల రూపాయలు దారి మళ్లించడంతో పాటు కంపెనీ ఖాతా నుంచి ₹1 కోటి తన జేబులో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. హార్దిక్ సోదరులను తీవ్రంగా హెచ్చరించిన వైభవ్ వారి ప్రతిష్టను మంటగలిపేస్తానని హెచ్చరించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైభవ్ పాండ్యాను అరెస్ట్ చేశారు.